ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ధర్మస్థలాకి సంబంధించి రోజుకొక ట్విస్ట్ అయితే వెలుగులోకి వస్తుంది. యాక్చువల్ గా అది కాన్స్పిరసీ థియరీ అనేటువంటి మాట ఎందుకు వినిపిస్తోంది? గుట్టల కొద్దీ శవాలు ఉన్నాయి, వందల సంఖ్యలో మహిళలు యువతులని అక్కడ ఖననం చేశారు అని చెప్పినప్పటికీ ఒక సంచలనాలు మిస్టరీ అయితే ధర్మస్థల చుట్టూ ఎందుకు కేంద్రీకృతమైంది? మనతో పాటుగా ఉన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కవిత గారు. సార్, యాక్చువల్ గా ధర్మస్థలాకి సంబంధించి ఏమవుతోంది సార్? ఒక వ్యక్తి, అక్కడ పనిచేసిన వ్యక్తి, అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అక్కడ. సార్ అంటే 1998 నుంచి 2014 2005 వరకు అనుకుంటాను. ఆ సందర్భంలో 2014 వరకు సుమారుగా నేనే ఒక 100కు పైగా మృతదేహాలను నేను వాటిని అంత్యక్రియలు చేశాను, వాటిని పూడ్చిపెట్టడం జరిగింది అని ఆయన చెప్పాడు. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అయింది. ఆ తర్వాత కర్ణాటక మహిళా కమిషన్ ఏదైతే ఉందో వారు కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ తర్వాత వారు కూడా ఒక ఎస్ఐటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎస్ఐటి వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అంటే అతను చూపించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్క్ చేసి వాటిని అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఖననం చేసిన ప్రాంతంలో మళ్ళా దాన్ని బయటికి తీయడం ప్రాసెస్ని ఎగ్జిబిషన్ అన్నమాట. దానికి స్థానిక తహసీల్దారు, రెవెన్యూ అధికారులు వారు పర్మిషన్ ఇవ్వాలి. వారి పర్మిషన్లు తీసుకొని అనుకుంటాను అక్కడ ఎగ్జిబిషన్లు కండక్ట్ చేసి అక్కడ ఏవైతే ఎముకలు ఇలాంటివి దొరుకుతున్నాయో వాటిని సేకరించి వాటిని ఫర్దర్గా డిఎన్ఏ అనాలిసిస్ కానీ మిగతా సైంటిఫిక్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ టెస్ట్ల కోసం వాళ్ళు ముందుకు తీసుకువెళ్తున్నట్టు మనం అక్కడ నుంచి న్యూస్ పేపర్లో కానీ మీడియా ఛానల్స్లో కానీ వస్తున్న ఇన్ఫర్మేషన్. కాకపోతే సార్, ఇప్పుడు ఎవరైతే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడో 13 ప్రాంతాల్లో ఇలా నా చేతులతో నేనే స్వయంగా వారిని ఖననం చేశాను, ప్రాపర్ గా వాళ్ళకి అంత్యక్రియలు జరగలేదు అనే వాదంతో మనకి ఇప్పటిదాకా దొరికింది 6th ప్లేస్ లో ఒక తల లేని ఒక స్కెల్టన్ దొరికింది. నిన్న మాత్రం కేవలం ఒక తల దొరికింది అని ఇంకో ప్రాంతంలో చూపించారు. అది కూడా మేల్ అయి ఉంటుంది అనుకున్నప్పుడు ఉమెన్ కి సంబంధించి ఇంతమంది అన్ఐడెంటిఫైడ్ లేకుంటే అన్యాచురల్ డెత్స్ ఎలా ఏమయ్యాయి సార్? అక్కడ నిజమేనా లేకపోతే అక్కడ ఏదైనా జరుగుతోందంటారా? చెప్పలేం. ఈ వ్యక్తి యొక్క స్టేట్మెంట్, ఈ వ్యక్తి యొక్క కంప్లైంట్లు కూడా నిజ నిజాలను కూడా పరిశీలించడం కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగమే. కాబట్టి ఇతను ఎవరి పేర్లు తీసుకుంటాడో లేకుంటే ఇతనికి ఎవరైతే సహాయం చేశారో ఈ విధంగా చేయడానికి వారిని కూడా వెతికి వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అంటే ఆ ఎఫ్ఐఆర్ నిజమో అబద్ధమో కూడా ఇంకా మనకు తెలియదు. సుప్రీంకోర్టు లలిత కుమారి జడ్జిమెంట్ లో ఏం చెప్పిందంటే ఎఫ్ఐఆర్ ఎవరు ఇచ్చినా కూడా అందులో నిజం ఉందా నిజం లేదా అన్నది ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ స్థాయిలో ఎప్పుడు కూడా మనం దాన్ని ఆ విధంగా చూడకూడదు. ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ ఏదైతే జరిగిందో దాన్ని వెంటనే రిజిస్టర్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. కాబట్టి ఈ వ్యక్తి వచ్చి ఈ విధంగా నేను చేశాను అని చెప్పి దానికి సంబంధించిన ఫోటోలు కూడా అతను తన కంప్లైంట్ తో పాటు యాడ్ చేశారని చెప్పి అప్పుడు వెంటనే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ అన్నది ఇన్వెస్టిగేషన్ కు ఒక శ్రీకారం మొదలు పెడతారనమాట. ఆ విధంగా ఎఫ్ఐఆర్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ కు ఒక ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఇక టీమ్స్ ఫామ్ చేయడము, అతను చూపిన ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడున్న ప్రాంతాన్ని పరిశీలించడం, ఆ తర్వాత అక్కడున్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావడం, దాన్ని ఈ ఏవైతే అవశేషాలు ఉన్నాయో అవి మనిషివా నెంబర్ 1 మనిషివి అని నిర్ధారిస్తే అవి స్త్రీయా పురుషుడివా, సో దాన్ని బట్టి మళ్ళా వయస్సు ఎంత ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా ఫోరెన్సిక్ అండ్ డిఎన్ఏ అనాలిసిస్ లో తేలుతుంది. ఆ తర్వాత అతను చూపిన ప్రదేశాలన్నింటిలో కూడా ఈ ప్రాసెస్ నడుస్తోంది. కేవలం మనకు వాళ్ళు అఫీషియల్ గా ఎక్కడ కూడా ప్రెస్ నోట్ కానీ ఏది రిలీజ్ చేయలేదు, కానీ ఇక్కడ ఈ మీడియాలోనూ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ లోనూ వస్తున్న దాంట్లో 6వ నెంబర్ స్పాట్ లో కొన్ని అవశేషాలు దొరికాయి. అందులో అవి మనిషివని ఇది ఎస్ఐటి ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. యాక్చువల్గా న్యూస్ ఛానల్స్ మాట్లాడుతున్నాయి. సో అందుకని ఎస్ఐటి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వరకు మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది కూడా చూడాల్సిన అంశం. అసలు ఈ ఎఫ్ఐఆర్ లో తథ్యాలు ఉన్నాయా, దాని తర్వాత వీడి వెనకాల ఏదైనా మళ్ళా ఏదైనా కాన్స్పిరసీ యాంగిల్ ఉందా,
లేకుంటే అక్కడ ఉన్న ధర్మస్థలాల్లో ఉన్న బోర్డు మెంబర్స్ని ఈ విధంగా వాళ్ళను డిఫేమ్ చేయడానికి ఏదైనా జరుగుతుందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగాలు. ఇన్వెస్టిగేషన్లో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. సో వాటన్నింటినీ కూడా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్నది వాళ్ళు బయటికి తీసుకొస్తారు. టైం పడుతుంది దానికి. ఇమీడియట్గా మనకు మినిట్ టు మినిట్ మనకి రిజల్ట్స్ అన్నవి తెలియవు, కానీ ఫైనల్గా ఇందులో ఏం జరిగింది అన్నది మటుకు తెలియాలి. ఆ కంప్లైంట్ కరెక్టా లేదా, కంప్లైంట్ కరెక్ట్ అయితే ఎంతవరకు అందులో తథ్యాలు ఉన్నాయి అన్నది కూడా వెరిఫై చేస్తారు వాళ్ళు. సార్, అయితే సెకండ్ విక్టిమ్ కూడా వచ్చారు. జయంత్ అనే పర్సన్ తను ఆర్టీఐ కింద అప్లై చేస్తే 2000 నుంచి 2015 మధ్య కాలంలో అన్ఐడెంటిఫైడ్ డెత్ రికార్డ్స్ అనేది ఉన్నాయి. దాన్ని తగలబెట్టారు, కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ తగలబెట్టాడు. అంటే ఆ కాలంలో జరిగినటువంటి మిస్సింగ్ కేసులు కావచ్చు, మర్డర్స్ కావచ్చు, లేకపోతే డెత్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి లెక్క అనేది లేకుండా పోతుంది కదా సార్, రిజిస్టరే లేనప్పుడు. ఎలా ఉంటుందంటే మొదటిది మిస్సింగ్, రెండోది వచ్చేసి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్. ఈ రెండు కేటగిరీ మనం చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మిస్సింగ్ కేసులు అన్ని ఆ కాలంలో రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేసుల్లో ఎంతమంది మళ్ళా రిటర్న్ వచ్చేసారు ఇంటికి అన్నదాన్ని తీసి, ఇంకా ట్రేస్ కాని కేసెస్ ఎన్ని అని చెప్పేసి వాటన్నిటిని కూడా లిస్ట్ తీయాలి. ఆ తర్వాత అదే టైంలో అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి యొక్క డెడ్ బాడీ ఒక చోట దొరికితే ఆ వ్యక్తికి మళ్ళా లింక్ చేయడం అన్నది చాలా కష్టమైన పరిస్థితి. సో అలాంటి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కూడా ఏమైనా ఉన్నాయా అన్నది. ఎందుకంటే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ దొరికినా కూడా వాళ్ళని చాలా రోజులు అక్కడ ఉంచరు. ఎందుకంటే దాంట్లో పోస్ట్ మార్టము ఇవన్నీ చేసేసిన తర్వాత ఆ బాడీ ఐడెంటిఫై చేసుకుంటే కొన్ని రోజులు మార్చురీలో పెడతారు, కానీ దాన్ని ఇండెఫినెట్గా పెట్టలే. ఆ తర్వాత వాటికి రెగ్యులర్గా ఈ అంత్యక్రియలు అవి చేస్తుంటారు అనమాట, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కూడా. సో ఆ విధమైన కేసులు ఏమున్నాయి అవి కూడా బయటికి తీయాలి. ఆ కాలంలో జరిగిన అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్, తర్వాత ఆ పీరియడ్లో జరిగిన మిస్సింగ్ కేసెస్, వాటిలో ఇంకా అన్ట్రేసబుల్ అంటే అన్ట్రేస్డ్ మిస్సింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ ఫ్యామిలీస్ యొక్క డిఎన్ఏ శాంపుల్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏదైతే వీళ్ళు రకరకాల ప్లేసెస్లో ప్రదేశాల్లో వీటిని బయటికి తీసే ప్రయత్నాలు తీస్తున్నారు, ఇన్ కేస్ అవి బయటకు వచ్చిన తర్వాత వీటి యొక్క డిఎన్ఏ కూడా తీసుకొని వీటన్నిటితో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే మనము ఈ పలానా ఈ ఎముకలు అన్నవి, బోన్స్ అన్నవి ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళవి అన్నది నిర్ధారణ చేయవచ్చు. సో ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో ఒక డీటెయిల్డ్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ లోనే ఎస్ఐటి వాళ్ళు ఇప్పుడు ముందుకు వెళుతున్నారని నేను అనుకుంటాను. సార్, ఒకవేళ రికార్డే లేదు అన్నప్పుడు ఎలా క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి సార్, ఎలా ఐడెంటిఫై చేస్తారు అసలు? రికార్డు ఉంటుంది, ఎందుకంటే నేను అన్నట్టు మిస్సింగ్ దానికి కూడా రికార్డు ఉంటుంది. మిస్సింగ్ కేసెస్ను పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేస్తారు. ఆ మిస్సింగ్ ఎవరు ఇచ్చారు కంప్లైంట్, తర్వాత ఆ మిస్సింగ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన రికార్డ్స్లో ఉంటాయి. అదేవిధంగా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఏవైనా దొరికినా కూడా అక్కడ అప్పటి కాలంలో ఉన్న పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఇన్క్వెస్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి మనకి. సో వీటన్నిటిని కూడా వాటిను మ్యాచ్ చేయాలి. అంటే అది అంత సులభతరమైన ఇన్వెస్టిగేషన్ కాదు. ఈ ఇన్వెస్టిగేషన్ చాలా ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్, కష్టతరమైన ఇన్వెస్టిగేషనే, కానీ డీటెయిల్డ్గా ఓపిక్గా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్. సో 95 నుంచి 2014 మధ్య కాలంలో, అంటే 20 ఏళ్ల పాటు జరిగిందంటే అది కూడా జరిగి 11 ఏళ్ళు అవుతోంది. ఎంత లెంతీ అండ్ లెబోరియస్ ప్రాసెస్ అవుతుంది సార్ ఇదంతా? అంతే కదా, మరి ఇన్వెస్టిగేషన్ అంటే అలాగే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అంటే ఇటువంటి కేసెస్లో ముఖ్యంగా ఇవన్నీ బ్లైండ్ ఇన్వెస్టిగేషన్స్ అని కూడా అంటుంటాం మనం. ఇవి చాలా డిఫికల్ట్ కేసెస్ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయడం. సో అయినా కూడా ఇది ఒక ఛాలెంజ్. అంటే సాధారణంగా చిన్న కేసు ఇన్వెస్టిగేట్ చేయడం అది అందరూ చేయగలరు, కానీ ఇటువంటి కాంప్లికేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చాలా ఓపిక్గా, చాలా డీటెయిల్డ్గా, తర్వాత మల్టీ డిసిప్లినరీ టీమ్స్ను ఫామ్ చేసి ఇవన్నీ కూడా చేయాల్సిన అంశం. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్, తర్వాత లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన ఇన్వెస్టిగేషన్ ఇది. సార్, అక్కడున్నటువంటి విలేజెస్ లోకలైట్స్ అయితే ధర్మస్థల, ఉజిరే ప్రాంతాల్లో 1979 నుంచి ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి అన్నప్పుడు అందులో కొంతమందికేమో తాంత్రిక శక్తుల కోసం ఇలాంటి పూజలు చేశారు అనేది, కొంతమంది ఏమో సూసైడ్స్ కోసం అక్కడికి వస్తారు, మోక్షం లభిస్తుంది అనేది, ఇప్పుడేమో అత్యాచార బాధితులు. బట్ ఫైండ్ అవుట్ చేసిందేమో ఒక మేల్ స్కెలిటన్ ని ఫైండ్ అవుట్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ లో యాక్చువల్ గా ఈ ధర్మస్థల ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి ఎప్పుడైనా విన్నారా సార్ మీరు? భారతదేశంలో ఇలాంటి మాస్ కిల్లింగ్స్ అన్నవి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. మీరు యాక్చువల్గా 1965-68 మధ్య ముంబైలో రమన్ రాఘవ్ అని ఒకతను, అప్పుడు కిల్లింగ్స్ చాలా పెద్ద సంచలనాన్ని సృష్టించాయి.
అతను ప్రతిరోజు రాత్రి ఎప్పుడైతే వీలైతే ఈ ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళని ఐరన్ రాడ్‌తో వాళ్ళ మీద కొట్టి చంపేవాడు అతను. హ్మ్. సుమారుగా 41 మందిని ఆ విధంగా చంపాడు అతను. ఓహ్! సో, ఇది అతనికి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ పడింది అతనికి. తర్వాత మీరు పూణేలో చూసుకుంటే 1976, 77 మధ్య జోషి అభ్యంకర్ మర్డర్స్ అని నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ ఒక 10 మందిని వాళ్ళ డబ్బుల కోసం చంపేస్తారు. ఇదొక హ్మ్. సెన్సేషనల్ కేస్ అప్పుడు. ఓహ్! తర్వాత కలకత్తా, ముంబైలో 1985 నుంచి 89 వరకు స్టోన్ మ్యాన్ కిల్లింగ్స్ అని అంటే ఈ రాత్రి ఈ రాయి తీసుకొచ్చి వాళ్ళ తలల మీద మోది చంపేసేవాళ్ళు. కలకత్తా అండ్ హ్మ్. ముంబై. హ్మ్. సుమారుగా 25 మంది బలి అయ్యారు గానీ వాళ్ళెవరూ ఇంతవరకు కూడా ట్రేస్ అవ్వలేదది. తర్వాత మీరు 1888, 89లో చూసుకుంటే చెన్నై అంటే తమిళనాడులో చూసుకుంటే చెన్నై నగరంలో ఆటో శంకర్ కేస్ అని ఇది చాలా ఫేమస్ అయింది. దాని మీద సినిమాలు కూడా వచ్చినట్టున్నాయి. హ్మ్. అతను సుమారుగా ఒక 6-10 మంది మహిళలను ఈ విధంగా వాళ్ళని కిడ్నాప్ చేసి చంపేస్తాడు వాళ్ళని. సో, అతన్ని యాక్చువల్‌గా 1995లో ఉరితీస్తారు అతన్ని. ఈ హ్మ్. కేసు జరిగింది. ఇలా చూసుకుంటూ పోతుంటే చాలా ఇన్సిడెంట్ జరిగాయి మనకి. తరువాత సైనైడ్ మోహన్ అని ఇదొక పెద్ద కేసు. బెతల్గాడి అని ఈ ధర్మస్థల దగ్గరనే. అతను హ్మ్. సుమారుగా ఒక 20 మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళని పెళ్లి చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి, ఆ తర్వాత వాళ్ళని ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ అని చెప్పేసి సైనైడ్ మాత్రలిచ్చేసి వాళ్ళని చంపేసాడు. ఓహ్! సో, అది సైనైడ్ మోహన్ కేస్ అంటారు దాన్ని. హ్మ్. సో, అతనికి గూడా మల్టిపుల్ డెత్ సెంటెన్సెస్ అతనికి పడ్డాయి. తర్వాత నిఠారీ కిల్లింగ్స్ అని 2005, 6లో నోయిడాలో జరిగాయి ఇవి. హ్మ్. నోయిడాలో సుమారుగా 18 మంది, 20 మంది మహిళలను, పిల్లలని చంపేసి నిఠారీ కిల్లింగ్స్ అని అది గూడా ఒక ఫేమస్. సో, ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి అనేక ప్రాంతాల్లో. సో, ఇది కూడా ఒక ఆ విధమైన సంచలనాన్ని సృష్టించిన కేసు. నేను చెప్పిన ఆ పైన కేసులన్నీ కూడా ఆ సమయంలో చాలా సంచలనమైన కేసులయ్యాయి ఇవన్నీ గూడా. హ్మ్. సో, ఇలాంటి ఇది. తర్వాత సతీష్ అని కాన్పూర్ స్కూల్ కిల్లింగ్స్ అని గూడా 2001లో ఒకటి జరిగింది కేసు. అందులో హ్మ్. కూడా సుమారుగా సతీష్ అన్న వ్యక్తి 14 మంది చిన్న పిల్లవాళ్ళని వాళ్ళని మర్డర్ చేస్తాడన్నమాట. సో, ఓహ్! ఇది గూడా అతను గూడా డెత్ సెంటెన్స్ ఇచ్చారతనికి. సో, ఇలాంటి కేసుల కోవలో ఈ కేసు గూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దానిలో సత్యాసత్యాలు బయటికి తీసుకురావాల్సిన పనిలో ఎస్ఐటీ ఉందన్నమాట. సార్ అక్కడేమో ఇండివిడ్యువల్స్ చేశారు. లేకుంటే ఒక కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ పదుల సంఖ్యలో జరిగాయి. డిఫరెంట్ ప్లేసుల్లో. బట్ ఇదంతా కూడా ఒక ధర్మస్థలం, తీర్థక్షేత్రం చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవహారం. దశాబ్దాల తరబడి అవుతోంది. రాజకీయం పలుకుబడి అక్కడున్నటువంటి అధికారులు, పోలీసులు అందరూ కలిసి అణగదొక్కుతున్నారు. బయటికి రాకుండా చేశారు అనేదే కదా విజిల్ బ్లోవర్స్ చెప్తోంది. యాక్చువల్‌గా ఇంత పెద్ద పవర్ లాబీయింగ్ అనేది అవుతున్నప్పుడు, ఇంత ప్రెషర్ అనేది అక్కడున్నప్పుడు ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ కాన్స్పిరసీ థియరీ అనేది వస్తోంది కదా సార్. ఇప్పుడు దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ కాదు అనుకున్నప్పుడు, ఎంత టైం పడుతుందనుకుంటున్నారు సార్ మీరిది? సాధారణంగా ఒక 3 నెలల్లో దీన్ని చేయొచ్చు. ఇందులో మెయిన్‌గా ఏంటంటే బేసిక్‌గా ఆ స్పాట్స్ నుంచి మనం తవ్వి అక్కడున్న బోన్స్‌ని కానీ, ఇంకా ఏవైనా అవశేషాలను గాని బయటికి తీసుకురావడం ఇది నంబర్ 1 స్టెప్పు. హ్మ్. తర్వాత వాటి డీఎన్ఏ అనాలిసిస్ చేయడము, తర్వాత ఏజ్ ఆఫ్ బోన్స్ ఆసిఫికేషన్ టెస్ట్ చేసి దాన్ని తీసుకురావడం. తర్వాత డీఎన్ఏ. తర్వాతొచ్చేసి అట్ ది సేమ్ టైమ్ ఇంతవరకు అన్‌ట్రేస్డ్ మిస్సింగ్ కేసెస్ అన్నిటిని చూసి వాళ్ళ డీఎన్ఏ తీసుకొని, వాళ్ళ డీఎన్ఏ శాంప్లింగ్స్ తయారు చేయడం. తర్వాత వీటికి వచ్చిన డీఎన్ఏతో వీటిని మ్యాచ్ చేయడము. హ్మ్. మ్యాచ్ చేసి మళ్ళా ఆటిని లింక్ చేయడం. ఎందుకంటే రేపు ఫైనల్‌గా ఈ కేసులన్నీ గూడా కోర్ట్‌లోకి తీసుకువెళ్ళాలి. కోర్ట్‌కి తీసుకువెళ్ళినప్పుడు మన ఎవిడెన్స్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఇది జరిగింది అన్నది ప్రూవ్ చేయగలగాలి. అదే మన దేశంలో ఉన్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ప్రూవింగ్ ఎ కేస్ బియాండ్ రీజనబుల్ డౌట్ అంటారు. హ్మ్. ఇది అయ్యుండవచ్చు అన్నదానికి కుదరదు మన కోర్టుల్లో. మన కోర్టుల్లో ఇది అయ్యింది అని ప్రూవ్ చేయాలి. అప్పుడే వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. అసలు ఎవరున్నారు దీంట్లో? వీడి వెనకాల ఎవరి యొక్క ప్రోద్బలంతో ఇది జరిగింది? ఎవరు ఈ విధంగా చేశారన్నది కూడా అది కూడా ఒకటి. తర్వాత మెయిన్‌గా ఏంటంటే ఈ వ్యక్తి నిజం చెబుతున్నాడా? లేదా? అన్నది కూడా ఇంకొక మార్గం అది కూడా. ఇంకొక యాంగిల్ అది కూడా ఉంటది. ఈ హ్మ్. వ్యక్తి నిజం చెబుతున్నాడా? లేదా? అన్నది కూడా ఆ దృష్టి నుంచి ఎవరినైనా ఈ విధంగా ఫిక్స్ చేయడానికి చేస్తున్నారా? అన్నది కూడా ఒక వైపు వాదనలు వినిపిస్తాయి. సో, ఇన్వెస్టిగేషన్‌లో రేపు ఇవన్నీ కూడా కోర్ట్‌లోకొస్తాయి. హ్మ్. కాబట్టి ఎవరైతే వ్యక్తులున్నారో వారు ఈ విధమైన వాదనలు కూడా తీసుకొస్తారు. కాబట్టి ప్రాసిక్యూషన్ అన్నది, ఇన్వెస్టిగేషన్ అన్నది వీటన్నిటికి కూడా ఒక సమాధానం ఇవ్వాలి. అప్పుడే ఆ కేసు రేపు కోర్ట్‌లో వెళ్లి నిలుస్తుందన్నమాట.
సో ఆ విధంగా నేను అనుకోవడం ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపల దీన్ని, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 35-40 మందితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారని నేను పేపర్లో చదివాను. చిన్న చిన్న టీమ్స్గా వాళ్ళను డివైడ్ చేశారు. తర్వాత ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళకి మద్దతుగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే వీటిని, ఎందుకంటే మొదలు పెట్టగానే కొన్ని దొరికినా కూడా అట్లీస్ట్ వాటితో చార్జ్ షీట్స్ ఫైల్ చేయడం కూడా మొదలు పెట్టచ్చు వాళ్ళు. సో స్టార్టింగ్లో ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు మనం చూడాలి. సార్, వే బ్యాక్ ఇన్ 20 years, 25 years, 30 years అలాంటివి ఏమైనా ఐడెంటిఫై చేసినప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయడం అనేది అంత ఈజీ అయినా సార్? దాంతో ఐడెంటిఫై చేయొచ్చు అంటారా? అంటే అది కూడా ఒక మెథడ్స్ ఉంటాయి. డిఎన్ఏ అన్నది, ఎందుకంటే మనకి ఏదైనా బాడీలో ఒక పార్ట్ దొరికితే దాని నుంచి డిఎన్ఏ తీయడానికి అవకాశం ఉంది మనకి. సో అది మీరు అన్నట్టు కూడా ఇది కూడా ఒక ఛాలెంజ్. డిఎన్ఏ శాంప్లింగ్ చేయడం కూడా ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే అప్పుడు ఇమీడియట్ గా ఉన్న డెడ్ బాడీ నుంచి డిఎన్ఏ కలెక్ట్ చేయడం చాలా సులభం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ తర్వాత ఇవన్నీ కూడా బోన్స్ గా కన్వర్ట్ అయినప్పుడు బోన్ నుంచి కూడా డిఎన్ఏ తీసేయడం అనేది ఒక మెథడాలజీ అయితే ఉంది. కానీ ఇట్స్ నాట్ కష్టతరమైనదే, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ దాన్ని తీస్తారు. సార్, ఇప్పుడు నేత్రావతి నది కావచ్చు, లేకుంటే అక్కడ వెస్టర్న్ ఘాట్స్ అనేవి దట్టంగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం వానలు వరదలు వచ్చినప్పుడు అక్కడ కొట్టుకుపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా సార్. ఏవైతే 13 స్పాట్స్ ఐడెంటిఫై చేశారో అనుకున్నప్పుడు 20-25 ఏళ్ల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎకాలజీ అంతా మారిపోయి ఉంటుంది కదా సార్. ఉంటుంది. ఇవన్నీ కూడా రేపు ఇన్వెస్టిగేషన్ లో, తర్వాత రేపు ట్రయల్లో వచ్చే అంశాలే ఇవన్నీ. సో డెఫినెట్గా రేపు ఎవరైనా నిజంగా ఇవి చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా సందర్భాలు బయటికి తీసుకొస్తారు. వాళ్ళ డిఫెన్స్ని వాళ్ళని సమర్థించుకోవడానికి. అసలు జరగలేదు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చాయి, ఇలా రకరకాల వాదనలు అక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు వచ్చే వాదనలన్నీ కూడా పరిశీలించి వాటిని ఎలాగ కౌంటర్ చేయాలన్నది కూడా ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇన్వెస్టిగేటర్స్ ముందున్న ఒక ఛాలెంజ్. సో వాళ్ళు ఈ అంశాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. మీరు వెళ్ళొచ్చారా సార్ ధర్మస్థల గురించి మీకు ఇంత ముందు లేదు, తెలుసా? నేను ధర్మస్థలకైతే వెళ్ళాను. నేను అది ఒక పెద్ద తీర్థక్షేత్రం. అది మంజునాథుడి ఆలయం ఉంది అక్కడ. అది ధర్మస్థల ట్రస్ట్ కూడా చాలా పెద్ద ట్రస్ట్. అక్కడ ఆల్మోస్ట్ మేము వెళ్ళినప్పుడు కూడా వేల సంఖ్యలో అక్కడ భక్తులు చూసాం మేము. అక్కడ అన్నదానాలు కూడా అదే స్థాయిలో అన్నదానాలు ఉంటాయి. వాళ్ళు కూడా ప్రసాదం కూడా అరేంజ్ చేస్తారు అక్కడ. వాళ్ళు కూర్చొని అక్కడ కూడా ప్రసాదం కూడా స్వీకరించడం జరిగింది. ఆ ప్రదేశం చాలా ధార్మిక స్థలము, విశిష్టమైన. కర్ణాటకనే కాదు, అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడికి వెళతారు. ధర్మస్థల అన్నది ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ మన ఇండియాలో. సో అటువంటి ప్రాంతంలో ఇది జరిగింది అనడం తలుచుకుంటే చాలా ఆందోళనకరమైన విషయం ఇది. సో ఇందులో నేను బేసిక్గా అదే చెప్పాను, ఎఫ్ఐఆర్లో ఉన్న తథ్యాలు పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. అక్కడ ఏదైనా మళ్ళీ మేనేజ్మెంట్లో గొడవలు ఏవైతే ఉన్నాయా ఇవి కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం. అంటే ఒక గ్రూప్ని ఇంకొక గ్రూప్ డిఫేమ్ చేయడం, లేకుంటే వీళ్ళకి ఏదైనా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటే అపోజిషన్ పార్టీస్ ఏమన్నా ఈ విధంగా డిఫేమ్ చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఎవ్రీథింగ్ షుడ్ బి రూల్డ్ అవుట్. అదే ఇన్వెస్టిగేషన్ అవుతుంది అన్నమాట. 13 స్పాట్స్ అన్నారు, 11 స్పాట్స్ అయిపోయాయి. ప్రామినెంట్ గా ఎస్ ఐడెంటిఫై చేశాము అనేంతగా అయితే అక్కడ కనిపించట్లేదు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి జైన్ గ్రూప్స్ కూడా మేము ప్రొటెస్ట్ చేస్తాము, ఎందుకంటే మమ్మల్ని డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతోంది, కావాలని మమ్మల్ని వాడుకుంటున్నారు అనేటువంటి మాట కూడా వాడు యూజ్ చేస్తున్నారు. పాలిటిక్స్ కూడా ఎంటర్ అయ్యాయా అనిపిస్తోంది. ఇన్ని రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే బేసిక్ గా ఒక వ్యక్తి ఇచ్చిన ఎఫ్ఐఆర్ తో ఇది మొదలైంది. ఆ వ్యక్తి ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ స్టేజ్ లో అందులో నిజం ఉందా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత అందులో ఉన్న అంశాలను బయటికి తీసుకురావడానికి చేసే ప్రక్రియనే మనం ఇన్వెస్టిగేషన్ అంటాం. ఆ ప్రాసెస్ నడుస్తుంది. తర్వాత ఇన్ కేస్ ఇలాంటిది ఏది జరగలేదంటే ఫైనల్ గా ఇతను ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి. సో అతన్ని కూడా మళ్ళా ఇంట్రోగేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అతన్ని కూడా బ్రెయిన్ మ్యాపింగ్ కానీ లేకుంటే నార్కో అనాలిసిస్ కానీ ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫైనల్గా అతను చెప్పిన ప్రాంతంలో ఏది దొరక్కుంటే సో అతను చేసిన దీంట్లో దాని వెనక కారణం ఏంటన్నది కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఏది ఐడెంటిఫై చేయలేకపోయినప్పటికీ అక్కడ కొంతమంది తల్లులు ఏళ్ల తరబడి ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా సార్. దాని మీద అయితే ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా సార్. ఇంతకు ముందు కూడా ఒక కేసు జరిగింది, ఐ థింక్ అనన్యాన ఏదో ఒక కేసు, సంజన కేసు ఏదో జరిగింది అనుకుంటాను. అక్కడ కొన్ని 2005 సంవత్సరం సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది అనుకుంటాను. అప్పుడు చెన్నై యూనిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారని నేను విన్నాను. 2012-13 అనుకుంటాను. సో ఆ కేసు కూడా అక్కడ చాలా దీనికి
గురి అయింది. అప్పుడు కూడా చాలా ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా జరిగాయి. ఫైనల్ గా ఐ థింక్ అక్కడ హైకోర్టు ఈ కేసుని సిబిఐ కూడా అప్పచెప్పడం జరిగింది. సో ఈ విధంగా అలా ఆలోచించుకుంటే ఒక ఇంటి నుంచి ఒక వ్యక్తి మిస్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లోని వ్యక్తులకు ఈ వ్యక్తి ఏమయ్యారు అన్నది వాళ్ళ ఉంటుంది. ఎప్పుడు ఆవేదన మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు, దొరుకుతారు అన్న భావనలోనే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు మిస్సింగ్ అన్నది చాలా సీరియస్ గా తీసుకోవాలి ఏ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా. సాధారణంగా మీరు చూస్తే ఈ మొత్తం భారతదేశంలోనే టోటల్ గా లక్షల పైన మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ అవుతుంటాయి ప్రతి సంవత్సరం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు కూడా వాళ్ళ డేటా ఇస్తుంటారు. అందులో చాలా మంది రిటర్న్ వస్తుంటారు. సాధారణంగా చూస్తే 97% దాకా రిటర్న్ వస్తారు. నా అనుభవంతో నేను చెప్తున్నాను. మిగతా 3% వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నది పరిశీలించడం చాలా అవసరం. అంటే ఒక అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి సురక్షితంగా లేదు అంటే చాలా ప్రమాదకరమైన అది సూచన మనకు చేస్తుంది అనమాట. అందువల్ల ఈ మిస్సింగ్ కేసెస్ ని విత్ డ్యూ సీరియస్నెస్ మనం చేయాలి. సాధారణంగా ఎలా ఉంటుందంటే పోలీసులో వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారన్న దాంట్లో ఇనీషియల్ ధోరణి ఉంటుంది అనమాట. ఎక్కడికో వెళ్ళి ఉంటారు, ఇంట్లో గొడవ పడి ఉంటారు, లేకుంటే ఏదో అయి ఉంటుంది. సో ఆ విధంగా వెళ్ళిపోతారు. కొన్ని రోజులు ఆ కోపం తగ్గాక మళ్ళీ రిటర్న్ వస్తారు. ఈ విధమైన థియరీ నడుస్తుంటుంది మామూలుగా. కానీ అది ఓకే. కానీ చాలా కేసుల్లో చూస్తే ఈ విధంగా తిరిగి వచ్చిన వాళ్ళ కేసు ఎక్కువగానే ఉంటుంది. కానీ వాళ్ళ గురించి కాకుండా తిరిగి రాని వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇందులో కూడా ఆ విధమైన సంఘటనలే. అందువల్ల ఆ పీరియడ్లో జరిగిన 95, 98 నుంచి 2014 వరకు కర్ణాటకలో రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేసులు ఎన్ని, అది కర్ణాటకకే పరిమితం చేయాలా లేకుంటే మొత్తం భారతదేశానికి చూడాలా? ఇది కూడా ఒక ఇదే కదా. ఎవరు ఎక్కడి నుంచో, ఎందుకంటే ధర్మస్థల అనే ప్రాంతంలో అందరూ వస్తారు. కేవలం కర్ణాటక నుంచే వెళ్లాల్సిన ఇది కూడా లేదు, బయటి ప్రాంతాల నుంచి కూడా వస్తారు. మరి వాటన్నింటినీ పరిశీలించాలా? అది ఆలోచించే కొద్దీ కేసు యొక్క విడ్త్ అన్నది చాలా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి మిస్సింగ్ కేసుని మనం ట్రేస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ టోటల్ మిస్సింగ్లన్నీ కూడా మనం తీయగలగాలి. ఆర్ ఇన్ కేస్ ఆ ఫ్యామిలీస్ నుంచి వీళ్ళు ఇంతకు ముందు ఎప్పుడైనా ధర్మస్థలానికి వచ్చారా అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. ఎందుకంటే సాధారణంగా వ్యక్తులు పరిచయం ఉన్న ప్రాంతాలకు వెళుతుంటారు. ఈ మిస్సింగ్ కేసుల్లో కూడా మేము గమనించింది కొంతమంది గుళ్ళకు వెళ్ళడం, ధార్మిక స్థలాలకు వెళ్ళడం, ఇవి జరుగుతుంటుంది. అంటే ఈ మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నిరసన పొందుతాము అని చెప్పేసి అక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా చాలా కేసుల్లో మనం చూస్తుంటాం. సో ఆ విధంగా దాన్ని కూడా ట్రేస్ చేయాల్సిన అవసరం, దాన్ని కూడా ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సిన అవసరం కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టుగా ఒక 3 నెలలు పడుతుందా, ఇంకేమవుతుంది, ఒక ఎండ్ కార్డ్ అనేది కంక్లూజన్ వస్తుందా లేదా, ఇంకా వెయిట్ చేయాల్సిందే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు